యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. మహానటి సావిత్రి జయంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నటనకే నటన నేర్పిన సహజ నటి, పాత్రలకు ప్రాణం పోసిన మహానటి సావిత్రి. తరాలు మారిన పరిశ్రమల్లో ప్రేక్షకుల్లో ఆమె స్థానం ఎప్పటికీ పదిలం. అద్భుతమైన పాత్రలు పోషించి మహానటిగా పేరు తెచ్చుకున్న ఆమె నిజ జీవితంలో మాత్రం నానా ఇబ్బందులు పడ్డారు. మహారాణిగా వెలిగిన సావిత్రి చివరకు అనాథల జీవితం నుంచి నిష్క్రమించారు. సినీ ప్రపంచంలో ఓ నటి ఎలా బ్రతకకూడదో తన తర్వాతి తరానికి చెప్పి మరీ వెళ్ళారు. అడిగిన వారందరికీ చేతికి అందినంత ఇచ్చేసి చివరికి తనకంటూ ఏమీ మిగిల్చుకోలేకపోయారు. 100 ఏళ్ల జీవితాన్ని 45 ఏళ్లకే ముగించుకొని మనకు కన్నీరు మిగిల్చిపోయారు సావిత్రమ్మ. ఆమె జయంతి రోజు ఓ కన్నీటి బొట్టును విడవడం తప్ప మనం ఏం చేయగలం? ఈరోజు సావిత్రి గారి 90వ జయంతి సందర్భంగా ఆమె సినీ మరియు నిజ జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మీకోసం. మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్. అంబరాన్ అంటే వేడుకలు, మైమరిపించే ఆఫర్లు, ఒక్క కూపన్ 3 డ్రాలు, 1000 రూపాయల వస్త్రాలు లేదా 5000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై 1 కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్, న్యూ ఇయర్ డ్రాలో 1 కపుల్ కి మలేషియా ట్రిప్, సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగో కార్ గెలుపొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% ఆఫ్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ఏదైనా ఒకటి కొనండి, అదే విలువగల రెండవది ₹1 పొందండి. పట్టుచీర కొనుగోలుపై 1 గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 5 డ్రెస్ మెటీరియల్స్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై buy 1 get 20%, buy 2 get 1, buy 2 get 2 ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో 1936 డిసెంబర్ 6వ తేదీన నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించారు సావిత్రి. వారికి సావిత్రి 2వ సంతానం. సావిత్రి అక్క పేరు మారుతి. సావిత్రికి 6 నెలల వయసులో టైఫాయిడ్ వచ్చింది. ఆ సమయంలోనే తండ్రి గురవయ్య మరణించారు. గురవయ్య మరణంతో సావిత్రి తల్లి సుభద్రమ్మ తన 2 కుమార్తెలను తీసుకొని విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చారు. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకటరామయ్య. చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. మారుతి, సావిత్రి విజయవాడలోని కస్తూర్బాయి మెమోరియల్ పాఠశాలలో చేరారు. పాఠశాలకు వెళ్లే దారిలో నృత్య విద్యాలయం ఉండేది. రోజు పిల్లలు నాట్యం చేయడం చూసి నాట్యం పట్ల ఆసక్తి పెంచుకొని ఆ నృత్య నిలయంలో చేరి శ్రీష్ఠా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం అలాగే శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చారు సావిత్రి. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది సావిత్రి. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది మన సావిత్రి. నువ్వు కవయిత్రివా? కాదు, సావిత్రిని. అది నీ పేరా? నీ పేరా? కాదులే, కూర్చో. సంతోషం, దోషం. సావిత్రికి చిన్నప్పటి నుంచి అక్కినేని నాగేశ్వరరావు అంటే ఎంతో ఇష్టం. ఓ రోజు విజయవాడలో అక్కినేని బాలరాజు చిత్రం శతదినోత్సవానికి విచ్చేసినప్పుడు ఆయనను చూడడానికి థియేటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ జనసందోహంలో చిక్కుకుపోయి పక్కనే ఉన్న కాలువలో పడిపోయి ఆమె లంగా అంతా బురద అంటుకోవడం, ఇంటికి వచ్చి అమ్మతో చివాటు తినడం ఆమెకు ఒక జ్ఞాపకం. చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే. సావిత్రి 13 సంవత్సరాల వయసులో కాకినాడలోని ఆంధ్ర నాటక కళా పరిషత్ నిర్వహించిన నృత్య నాటక పోటీల్లో పాల్గొని ఆనాటి హిందీ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. అది ఆమెలో కళల పట్ల ఆరాధన పెరగడానికి కారణమైంది. ఆమె 1949లో పెదనాన్న కొమ్మారెడ్డి వెంకటరామయ్య ప్రోత్సాహంతో చలనచిత్రాల్లో నటించడానికి మద్రాసు నగరం చేరారు. వాదన మీ వజ్రాయుధం, కానీ ఒక్క మాట అడుగుతాను, మనస్ఫూర్తిగా చెప్పండి నాన్న.
వేణు అపరాధిని మీరు నమ్ముతున్నారా? సావిత్రిని పెదనాన్న కొమ్మారెడ్డి వెంకటరామయ్య మద్రాసు తీసుకెళ్ళి అన్ని స్టూడియోలలో సావిత్రిని పరిచయం చేస్తూ సినిమా అవకాశాల కోసం తిరిగారు. కానీ సావిత్రి చిన్నపిల్లగా ఉందని 2 సంవత్సరాల తర్వాత వస్తే అవకాశాలు ఇస్తామని కొంతమంది దర్శక నిర్మాతలు చెప్పారు. ఇక చేసేది లేక తిరిగి విజయవాడకు వచ్చి మళ్ళీ నాటకాల్లో నటించడం ప్రారంభించారు సావిత్రి. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. 1950లో కాకినాడ కళాపరిషత్తులో డ్యాన్స్ చేస్తున్నప్పుడు దోనిపూడి కృష్ణమూర్తి అనే సినిమాకు సంబంధించిన వ్యక్తి చూసి సావిత్రిని సంసారం చిత్రంలో నటించడానికి ఆమెను మద్రాసు తీసుకెళ్లారు. అక్కినేని పక్కన వారం రోజులు షూటింగ్ జరిగింది. ఆయనతో కొన్ని లవ్ సీన్లు చేయలేకపోవడంతో సావిత్రికి నటించడం చేతరాదని హీరోయిన్ క్యారెక్టర్ నుంచి తీసేసి హీరోయిన్ స్నేహితురాలు పాత్రనిచ్చారు. చిన్నప్పటి నుంచి ఆడవారి పక్కన డ్యాన్సులు చేయడం అలవాటున్న సావిత్రికి మగవారి పక్కన డ్యాన్స్ కానీ నటించడం కానీ చేయలేదు. అందువల్ల సంసారం చిత్రంలో అక్కినేని పక్కన హీరోయిన్గా నటించలేక ఆ అవకాశాన్ని కోల్పోయింది సావిత్రి. అయిన నో దేవా అవధరింపుడు అస్మన్నామధేయంబు పేదరాజు పెద్దమ్మయండ్రు. ఏను మాతావరంబునన్ పుట్టి పితాపురంబునన్ పెరిగి ఆర్యాపురంబునన్ చదివితని నేలటూరి మీదుగా పాదచారినే వచ్చుతుండ ప్రొద్దుటూరిలో దారి తప్పి. కేవీ రెడ్డి గారు దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ నటించిన విజయవారి పాతాళ భైరవి చిత్రంలో ఓ చిన్న డ్యాన్స్ సన్నివేశంలో నటించారు సావిత్రి. ఆ షూటింగ్లో సావిత్రి చేసిన డ్యాన్సు, ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూసి దర్శకులు కేవీ రెడ్డి ఈ అమ్మాయి లాంగ్ షాట్లో కూడా ఆ డ్యాన్సులో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, ఈ అమ్మాయి ఒక మంచి హీరోయిన్గా ఎదుగుతుంది అని అన్నారట కేవీ రెడ్డి. విజయవారి పెళ్లి చేసి చూడు చిత్రంలో సావిత్రికి ఓ మంచి అవకాశం వచ్చింది. అందులో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. దేవదాస్ చిత్రం నిర్మాత డిఎల్ నారాయణ దేవదాస్ చిత్రంలో పార్వతి పాత్రకు సావిత్రిని ఎంపిక చేయాలనుకొని విజయవాడ వెళ్ళి పెళ్లి చేసి చూడు చిత్రం చూసి ఆమె నటనను పరిశీలించి దేవదాస్ చిత్రంలోని పార్వతి పాత్రకు సావిత్రిని ఎంపిక చేస్తే చాలామంది ఆ అమ్మాయి డ్యాన్సులు చేసుకున్నది కదా, అంత బరువైన పాత్ర ఎలా పోషిస్తుంది అని అన్నారట. అలాగే సావిత్రితో మరి కొంతమంది అంత బలమైన పాత్రను నువ్వెలా చేయగలవు అని నిరాశపరిచారట. దానిని ఛాలెంజింగ్గా తీసుకొని దేవదాసులో పార్వతి పాత్రలో అద్భుతంగా నటించారు సావిత్రి. 1953లో రిలీజ్ అయిన దేవదాస్ చిత్రం సావిత్రి జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. మొదట్లో దేవదాస్ చిత్రంలో పార్వతి పాత్రకు షావుకార్ జానకిని ఎంపిక చేశారు. ఏవో కారణాలతో షావుకార్ జానకికి చెప్పకుండానే ఆమెను తొలగించి ఆ పాత్రకు సావిత్రిని ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు. తలుపు తీపారు. తాగనని ప్రమాణం చేయి. అన్నీ తెలిసి కూడా బలవంత పెట్టకపోరు. తలుపు తీ. ప్రమాణం చేస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి కదలను. పారు. జమినీ గణేష్కు రెండో పెళ్ళయ్యి పిల్లలున్న విషయం తెలిసి కూడా జమినీ గణేష్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు సావిత్రి. ఆ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఇతర శ్రేయోభిలాషులు పెళ్ళైన జమినీ గణేష్ను పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చారు. అయినా ఎవరి మాట లెక్క చేయక ఇష్టపడి జమినీ గణేష్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు సావిత్రి. పెళ్లి విషయాన్ని ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు సావిత్రి. కానీ ఓ చిన్న పొరపాటు వలన పెళ్ళైన రహస్యం బయటపడింది. అదేంటంటే సావిత్రి గారు లక్స్ సోపు యాడ్లో నటించడానికి అగ్రిమెంట్ మీద పరధ్యానంలో సావిత్రి గణేశన్ అని సంతకం చేశారు. దాంతో ఆమె పెళ్లి రహస్యం బయటపడిపోయింది. అక్కినేని సావిత్రి నటించిన మూగ మనసు చిత్రం కథను ఆత్రేయ గారు సావిత్రికి వినిపించిన తర్వాత అందులో జౌన పాత్రలో ఎన్నో షేడ్స్ ఉన్నాయని, ముసలి గెటప్ కూడా ఉందని, ఆ పాత్రను నేను పోషిస్తాను, నా పాత్రను జమునకి ఇవ్వండి అని అన్నారు సావిత్రి. దాంతో ఆదుర్తి సుబ్బారావు, లేదమ్మా మెయిన్ పాత్రలో చాలా భావోద్వేగాలు ఉన్నాయి, ఆ పాత్ర నీవే చేయాలని సావిత్రి చేతే చేయించారు. మరి ఆ షూటింగ్లో ఆ పాత్ర చేసేటప్పుడు
ఎంతో భావోద్వేగంతో చేస్తుంటే దర్శకులు ఆదుర్తి గారు, చూడమ్మా, కంట్రోల్ చేసుకొని క్యారెక్టర్ చేయాలి, లేకుంటే నీకు బీపీ వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పారట. అలాగే రక్త సంబంధం తమిళ తెలుగు వెర్షన్లో సావిత్రి గారు నటించేటప్పుడు అలాగే భావోద్వేగంతో నటిస్తుంటే అది చూసిన దర్శకులు, అలా నటించకమ్మా, అలా నటిస్తే మీ ఆరోగ్యం పాడవుతుంది, నరాలపై ప్రభావం చూపుతుంది అని చెప్పేవారట. ఆ విధంగా సావిత్రి గారు పాత్రలో లీనమైపోయి నటించేవారట. అందుకే మహానటి అయ్యారు. మా నాన్న చరిత్ర చేసిందెవరు? దేవుడా, యారున్నాడా దేవుడు? ఎట్ట మనసు ఒప్పిందా దేవుడికి? సావిత్రి మాయాబజార్ చిత్రంలో మాయా శశిరేఖ పాత్రలో ఎస్వి రంగారావును ఇమిటేట్ చేస్తూ అద్భుతంగా నటించిన విషయం మనకు తెలిసింది. అలా నటించడానికి ముందు షూటింగ్ సెట్లో ఎస్వి రంగారావు ఘటోత్కచుడుగా చేస్తున్న నటనను, ఆయన హావభావాలను గమనించడం, అలాగే షూటింగ్ గ్యాప్లో ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన వెనక్కి వెళ్ళి ఆయన నడకను అనుకరిస్తూ ఆ బాడీ లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేస్తూ మాయా శశిరేఖ పాత్రకు ప్రాణం పోశాను అని చెప్పారు సావిత్రి. ఏళ్ళు నాగిరెడ్డి గారి సహకారంతో మద్రాస్ హబీబుల్లా రోడ్లో సావిత్రి సొంత ఇల్లు కట్టారు. ఆ గృహప్రవేశానికి తెలుగు తమిళ చిత్ర పరిశ్రమ అంతా తరలి వచ్చింది. వచ్చిన వారందరినీ ఎంతో ఆప్యాయంగా ఆమె ఆహ్వానించి ఆదరించారు. ఆ ఇంట్లోనే చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా కట్టారు. ఆ ఇంటి పక్కనే 3 చిన్నిళ్ళు కూడా ఆమె కట్టారు. ఆ ఇళ్లలో జమున, రాఘోపాలరావు కూడా అద్దెకుండేవారట. సావిత్రి గారి మీద ఐటీ దాడులు జరిగినప్పుడు పెద్ద ఇంటిని ₹1,00,000 అమ్మేసి పక్కనే ఉన్న 3 ఇళ్లలో ఒక ఇంట్లో సావిత్రి గారు ఉండేవారు. ఆమె చనిపోయిన తర్వాత సావిత్రి గారి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆ ఇంటిని లలితా జ్యువెలర్స్ వారికి అమ్మేశారు. హైదరాబాద్లో యూసఫ్గూడలో కృష్ణకాంత్ పార్క్ ఎదురుగా సావిత్రి గారికి ఓ 2 ఇళ్ళు ఉండేవి. నిర్మాతలు ఆమె తమ చిత్రాల్లో నటించినందుకు పారితోషికంగా ఆ ఇళ్లను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫ్లాట్స్గా చేసి అమ్మేశారు ఆమె కుమార్తె, కుమారుడు. కొడైకెనాల్లో ఓ గెస్ట్ హౌస్ కూడా ఆమెకు ఉండేది. కోర్టులో కేసులు పూర్తయ్యాక ఆమె వారసులకు ఆ గెస్ట్ హౌస్ దక్కింది. నువ్వు అయ్యో ఆశని పొగరు బొగ్గులైపోను, నీ సింగారం సట్టుబండ్లావా, దారి కాపడ్డంలే. దారి తెలవక ఎలా పోతున్నానమ్మా, క్షమించు. ఈ నంగనాస్ కబుర్లకే గానీ డబ్బు కట్టు. డబ్బా నా దగ్గర ఎక్కడిది? సావిత్రి గారి ఇంట్లో 7 కార్లు ఉండేవి. చవర్లెట్ ఇంపాలా కార్ని షూటింగ్స్ కోసము, చవర్లెట్ కారును ఫంక్షన్స్ కోసం సావిత్రి వాడేవారు. సావిత్రి అమ్మగారికి, కుమార్తె విజయ చాముండేశ్వరికి, కుమారుడు సతీష్కు ఇలా ఒక్కొక్క కారును ఒక్కొక్కరు వాడుతూ ఉండేవారు. సావిత్రి చవర్లెట్ ఇంపాలా కారును దేవత సినిమాలో ఎన్టీఆర్, సావిత్రి ఇద్దరు టూర్కి వెళ్ళే సన్నివేశంలో ఆ పెద్ద కారును మనం చూడవచ్చు. సావిత్రి గారు కారును చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసేవారు. ఇలా సావిత్రి గారికి కార్లంటే మహా పిచ్చి. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి. మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్. అంబరాన్ అంటే వేడుకలు, మైమరిపించే ఆఫర్లు, ఒక్క కూపన్ 3 డ్రాలు, ₹1000 వస్త్రాలు లేదా ₹5000 బంగారు ఆభరణాల కొనుగోలుపై 1 కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్, న్యూ ఇయర్ డ్రాలో 1 కపుల్ కి మలేషియా ట్రిప్, సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగో కార్ గెలుపొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% ఆఫ్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ఏదైనా ఒకటి కొనండి, అదే విలువగల రెండవది ₹1 పొందండి. పట్టుచీర కొనుగోలుపై 1 గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి. ₹399కే 2 ఫ్యాన్సీ సారీస్, ₹999కే 5 డ్రెస్ మెటీరియల్స్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై buy 1 get 20%, buy 2 get 1, buy 2 get 2 ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. సావిత్రి గారి ఇంట్లో ప్రతిరోజు నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉండేది. చికెను, మటను, ప్రాన్సు, ఫిష్ ఇలా భోజనంలో ప్రతిరోజు ఉండేవి. శనివారం మాత్రము శాకాహార భోజనం చేసేవారు.
తమ ఇంట్లో పనిచేస్తున్న పని వాళ్ళను ఎంతో ప్రేమగా చూసుకుంటూ వారికి కూడా తమతో పాటే భోజనాలు పెట్టేవారు సావిత్రి గారు. ఆమెకు సెంట్ బాటిల్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. విదేశాల నుంచి మంచి మంచి సెంట్ బాటిల్స్ తెప్పించుకొని వాడేవారు. అలాగే గుండు మల్లెలు, వర్షం ఉన్నా కూడా సావిత్రి గారికి చాలా ఇష్టం. పెళ్లి మాట ఎత్తగానే మూకబలిక మారిపోయింది. మా అక్క ఒప్పుకుంది, మీ నాన్నగారు కూడా ఒప్పుకోగానే. యువరాజా, మిమ్మల్ని ప్రతిమాలుకుంటున్నాను, మీరు ఈ 2 యత్నాలు చెయ్యనేకూడదు. సావిత్రి 1968లో చిన్నారి పాపల సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మించబడిన చిత్రంగా ఆ ప్రత్యేకత సంతరించుకుంది. అయితే అది అంత విజయం సాధించలేదు. ఆ తర్వాత చిరంజీవి, మాతృదేవత, వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించారు సావిత్రి. ఓ తమిళ చిత్రంను తెలుగులో సావిత్రి వింత సంసారంగా రీమేక్ చేశారు. అలాగే మూగ మనసు చిత్రాన్ని తమిళంలో ప్రాప్తం అనే చిత్రంగా తీశారు. కానీ ఆ చిత్రం ఘోరంగా ఫ్లాప్ అవడంతో ఆమెకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఐటీ దాడుల వల్ల కూడా ఆర్థికంగా బాగా చితికిపోయారు సావిత్రి. (1972) పివి నరసింహరావు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రక్షణ నిధుల కోసం ఆయన ఓ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఆ ఫంక్షన్లో ముఖ్యమంత్రి పివి నరసింహరావు గారి మెడలో ఓ పూలమాలను వేశారు. ఆ పూలమాలను వేలంపాట పెట్టగా ఎంజీఆర్ 25,000 రూపాయలకు పాట పాడారు. సావిత్రి గారు 32,000 రూపాయలకు పోటీగా పాడి ఆ మాలను దక్కించుకున్నారు. పివి నరసింహరావు గారు ఆ మాలను సావిత్రి గారి మెడలో వేశారు. కానీ ఆ 32,000 రూపాయలు ఇవ్వడానికి సావిత్రి గారి దగ్గర డబ్బులు లేకపోతే తన కారును తాకట్టు పెట్టి ఆ మొత్తాన్ని చెల్లించారు సావిత్రి. దీన్ని బట్టి చూస్తే ఆమెది ఎంత దయగల హృదయమో మనకు అర్థమవుతుంది. సావిత్రి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారు. సావిత్రి గారికి పేదవారిచి శుభలేఖ ఇచ్చినప్పుడు వారికి బంగారు తాళిబొట్టించి పంపించేవారు. రేపల్లి పక్కనున్న వడ్డివారిపాలెంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను సావిత్రి గణేష్ పేరిట నిర్మించి ఇచ్చారు. వాటర్ ట్యాంకును కూడా సావిత్రి కట్టించి ఇచ్చారు. సావిత్రి మనవడు అభినయ్ పుట్టింట్రుకలు కూడా ఆ స్కూల్లోనే తీశారట. అదో విశేషం. ఈ మధ్యనే ఆ స్కూలుకు మహానటి చిత్ర నిర్మాత అశ్విని దత్తు 2 స్కూల్ బస్సులు కూడా కొనిచ్చారు. సావిత్రి గారి 3 ఏళ్ల కుమారుడు సతీష్ బాబు విచిత్ర దాంపత్యంలో నటించారు సావిత్రి కొడుగ్గా. ఆ చిత్రంలో కొన్ని ముఖ్య సన్నివేశాలలో, అదేవిధంగా ఓ పాటలో నెహ్రూలాగా గెటప్ వేసుకొని సావిత్రితో కలిసి సతీష్ బాబు నటించాడు. సావిత్రి కూతురుగా సతీష్ బాబు అక్కగా రోజారమణి నటించారు. సావిత్రి గారు తన కూతురు విజయ చాముండేశ్వరిని చిన్నప్పుడు తనతో షూటింగ్స్కి తీసుకెళ్లేవారు. సావిత్రి షూటింగ్లో గజరన్ వేసుకొని ఏడుస్తూ నటించే సన్నివేశాలు చూసి విజయ చాముండేశ్వరి ఆ షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చేసేవారట. సావిత్రి గారి ఇంట్లో సాధారణంగా ఫోన్లు ఉండేవి. కానీ ఆమెకు మాత్రం ఒక సీక్రెట్ ఫోన్ ఉండేది. ఆ ఫోన్కి జెమిని గణేశను చిత్ర నిర్మాతలు ఫోన్ చేస్తుండేవారు. ఆ ఫోన్కు కాల్ చేస్తే అది వాహిని స్టూడియోకి వెళ్తుంది. అక్కడి నుంచి వారు సావిత్రికి ఫోన్ కనెక్ట్ చేసి మాట్లాడించేవారు. ఆ విధంగా సావిత్రి గారు ఓ సీక్రెట్ ఫోన్ను మెయింటైన్ చేసేవారు. ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగిని. సావిత్రి గారు మద్యానికి అలవాటు పడి తన జీవితాన్ని నాశనం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆమె భర్త జెమిని గణేశన్ ఆమెకు ఈ మందు అలవాటు చేశారని అంటుంటారు. కానీ అది నిజం కాదు. సినీ హాస్య నటి సురభి బాలసరస్వతి సావిత్రి గారి ఇంటెదురుగా ఉండే వీధిలో ఉండేవారు.
ఆమె సావిత్రి గారితో స్నేహంగా ఉండేవారు. ఆమెకు మద్యం అలవాటు ఉంది. సావిత్రి గారి ఇంటికి వచ్చేటప్పుడు మద్యం బాటిల్ తీసుకొచ్చి తాగేవారట. సావిత్రి గారు ఏమిటి అలవాటు అని వారించేవారట. ఆమె అవేమీ పట్టించుకోకుండా సావిత్రి గారికి కూడా కొద్దిగా మద్యం అలవాటు చేశారట. ఈ విధంగా సావిత్రి మద్యానికి బానిసవడానికి కారణం హాస్యనటి సురభి రావు బాల సరస్వతి అని సీనియర్ నటుడు ఏచూరి చెప్పారు. కన్ను మూసింది లేదు, నిన్ను మరిచింది లేదు, నీ తోడు. ఓ రోజు సావిత్రి గారింటికి దర్శకులు బిఎన్ రెడ్డి గారు సినిమా గురించి మాట్లాడడానికి వచ్చారట. ఆ సమయంలో సావిత్రి గారి ఇంట్లో సురభి బాల సరస్వతి, సావిత్రి గారు ఉన్నారట. వారిద్దరూ మద్యం సేవించి ఉన్నారు. సురభి బాల సరస్వతిని చూసిన బిఎన్ రెడ్డి గారు, ఏమిటి నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎందుకు వచ్చావు, ఎందుకున్నావు ఇక్కడ అని ఆమెను అరుస్తూ సావిత్రి గారితో, చూడమ్మా నీతో సినిమా గురించి మాట్లాడదామని వచ్చాను, కానీ నీ పరిస్థితి బాగాలేదు, నువ్వు ఇలాంటి స్నేహాలు చేసి జీవితాన్ని నాశనం చేసుకోకు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళారట దర్శకులు బిఎన్ రెడ్డి గారు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సావిత్రి గారు 3 దశాబ్దాలలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో దాదాపు 200 పైగా చిత్రాలు నటించారు. 1973లో చూజీ అనే ఒకే ఒక్క మలయాళ చిత్రంలో నటించారు. బాలీవుడ్ సినిమాల్లో నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు సావిత్రి గారు. 1960లో చివరికి మిగిలేది సినిమా ద్వారా రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. సావిత్రి గారికి క్రికెట్ అంటే మహా ఇష్టం. మద్రాసులో క్రికెట్ మ్యాచ్ ఉంటే తప్పక వెళ్ళి చూసేవారు. వెస్టిండీస్ ఆటగాడు గ్యారీ సోబర్స్కు సావిత్రి పెద్ద అభిమాని. సినీ తారల క్రికెట్ పోటీలో పాల్గొనేవారు. క్రికెట్తో పాటు చెస్ కూడా ఇష్టపడేవారు సావిత్రి. ఎస్వి రంగారావు, రేలంగి, జమినీ గణేశన్, బి సరోజాదేవి లాంటి వారిని అనుకరిస్తూ మిమిక్రీ చేస్తూ వారిని ఆట పట్టించేవారట. చాలా సరదాగా ఉండేవారు సెట్లో సావిత్రి. అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న నటీమణి సావిత్రి అని చెప్పొచ్చు. గోరింట పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. గోరింట పూచింది కొమ్మ లేకుండా. సావిత్రి గారు ఎన్నో గుప్తదానాలు, గొప్పదానాలు చేశారు. ఓసారి ఆనాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారిని కలిసిన సందర్భంలో ప్రధాని సహాయ నిధికి ఆమె ఒంటిపై ఉన్న నగలన్నీ ఒలిచి దానంగా ఇచ్చేసిన మహాదాత సావిత్రి. ఎంతోమందిని ఆర్థికంగా ఆదుకున్నారు ఆమె. ఐటీ దాడుల వల్ల ఆర్థిక క్రమశిక్షణ లేని విధానంతోనూ సినిమాలు నిర్మించడంతో ఆర్థికంగా చితికిపోయారు సావిత్రి. కుటుంబ సభ్యులను దూరం చేసుకుంటూ హబీబుల్లా రోడ్లోని తన ఇంటి నుంచి అన్నానగర్లోని ఓ చిన్న అద్దె ఇంట్లోకి చేరారు. అప్పటికే సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో జీవన మనుగడ కోసం చిన్న పాత్రలు పోషించాల్సి వచ్చింది. ఆస్తులన్నీ కోర్టు కేసుల్లో ఉండిపోయాయి. సావిత్రి తన కుమార్తె విజయ చాముండేశ్వరిని నెల్లూరు వాస్తవుడు తన సోదరుని కుమారుడు తన మేనల్లుడైన గోవిందరావు గారికి ఇచ్చి వివాహం చేశారు. ఆయన బ్యాంకు ఉద్యోగి. ఎన్నోసార్లు నెల్లూరుకి సావిత్రి గారు రావడం, నెల్లూరు ప్రజలను కలవడం జరిగింది. 1955 నవంబర్ 21వ తేదీన నెల్లూరులో అక్కినేని సావిత్రి నటించిన సంతానం చిత్రం శతదినోత్సవం నెల్లూరు మనీ ట్యాక్స్లో వైభవంగా జరిగింది. ఆ సందర్భంగా సావిత్రి గారు, అక్కినేని, చలం, చదలవాడ మరియు సినీ బృందంతో కలిసి పాల్గొన్నారు సావిత్రి. ఆ సందర్భంగా నెల్లూరు ప్రేక్షకులను పలకరించి ఆనందపరిచారు సావిత్రి గారు. నెల్లూరులో ఆమెకు కొంత బంధువర్గం కూడా ఉంది. ఆ విధంగా నెల్లూరుతో సావిత్రి గారికి ఎంతో అనుబంధం ఉంది. నవరాత్రి శుభరాత్రి నవరాత్రి శుభరాత్రి. 1980లో బెంగళూరులో చందనాల గోబే అనే కన్నడ చిత్రం షూటింగ్లో పాల్గొన్నప్పుడు సావిత్రి స్పృహ తప్పి పడిపోయారు. ఆసుపత్రిలో చేర్చిన తర్వాత కోమాలోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మద్రాసు అన్నానగర్లో ఆమె అద్దెకుంటున్న ఇంటిలోనే ఆమెను ఉంచి కుటుంబ సభ్యులు వైద్యం అందించారు. నటి జమున సావిత్రిని అమెరికాకు తీసుకెళ్లి వైద్యం చేయించాలన్న ప్రతిపాదనను తమిళనాడు ప్రభుత్వం వారితో చర్చించినప్పుడు వైద్యులు
ఆమెను కదిలించడం ప్రమాదమని చెప్పడంతో ఆ ప్రయత్నం మానుకున్నారు. అన్నానగర్లో కోమాలో ఉన్న సావిత్రిని చూడడానికి ప్రతిరోజు ఎంతోమంది అభిమానులు వచ్చేవారు. కిటికీలో నుండి ఆమెను చూసి ఏడ్చేసేవారు. అలా ప్రతిరోజు 2 గంటల సేపు అభిమానులు ఆమెను సందర్శించేవారు. 19 నెలలు కోమాలో ఉండి 1981 డిసెంబర్ 26వ తేదీన ఆ మహానటి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. సావిత్రి జయంతి డిసెంబర్ 6, వర్ధంతి డిసెంబర్ 26. ఇలా ఒకే నెలలో ఆమె జయంతి వర్ధంతులు జరగడం ఒక విచిత్రం. కన్న తల్లి కడుపున మమతే కాలానికి లొంగనిది కాలానిదో. ఇది ఈనాటి మహానటి సావిత్రి జయంతి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్. అంబరాన్ అంటే వేడుకలు, మైమరిపించే ఆఫర్లు, ఒక్క కూపన్ 3 డ్రాలు, 1000 రూపాయల వస్త్రాలు లేదా 5000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై 1 కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్, న్యూ ఇయర్ డ్రాలో 1 కపుల్ కి మలేషియా ట్రిప్, సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగో కార్ గెలుపొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% ఆఫ్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ఏదైనా ఒకటి కొనండి, అదే విలువగల రెండవది ₹1 పొందండి. పట్టుచీర కొనుగోలుపై 1 గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 5 డ్రెస్ మెటీరియల్స్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై buy 1 get 20%, buy 2 get 1, buy 2 get 2 ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.